అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, మా తోటలో ఉన్న ఒక జామ చెట్టు కొంచెం పెద్దది ఇది. జామ చెట్టు గురించి, జామకాయ గురించి, దానివల్ల మనకు ఉపయోగం ఏంటనేది మనం పూర్తి వీడియో చూడుర్రి. దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం పూర్తి డీటెయిల్స్. ఇది జామ చెట్టు మా అక్కడ ఎక్కువ ఏం పెట్టలేదు తోటలో. అన్ని రకాల ఫ్రూట్స్ మాకు మేడం కావాలని మేము సైడ్లోకి వచ్చినప్పుడు ఏమీ లేవు ఇక్కడ ఫ్రూట్ చెట్లు మేము చిన్నపిల్లలతో ఉన్నాము అని ఇంకా మా మేడం కావాలని పెట్టించింది. ఇక్కడ జరంత ప్లేస్ ఉంటే, ఊరి దగ్గరనే జరంత ప్లేస్ ఉంటే వేస్ట్గా ఉంటుందని ఆ ప్లేస్లో అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టినాము. అయితే అన్ని రకాలు కొన్ని పెట్టినాము. కొన్ని అన్ని రకాలు పెట్టినాం మేడము. అయితే జామ చెట్లు కూడా పెట్టినాము. పెద్ద చెట్టు ఇది జామ చెట్టు. జామ చెట్టు ఒకటే పెట్టినా కాదు, ఇక్కడ 3 ఉన్నాయి. ఇంకా ఇదొక చెట్టు. అప్పుడు మొక్కలు పెట్టిన ఆయన దగ్గరనే పెట్టిండు. ఆడంకుంటున్నది కనిపించేది, ఆడో చెట్టు ఉన్నది. కానీ ఈ మూడు చెట్లు కాకుండా అక్కడ మన రూమ్ దగ్గర ఒకటి ఉన్నది. ఆల్రెడీ ఆ వీడియోలో చూపించిన నేను. అక్కడ ఒకటి ఉన్నది. కానీ 3 చెట్లు 3 రకాల ఫ్రూట్స్ చెట్లు అనమాట. 3 రకాల జామకాయలు అనమాట. ఒక జామకాయకి ఒక జామకాయకి సంబంధం ఉండదు. 3 రకాలు ఉంటాయి. అయితే కాయలు తయారవుతున్నాయి, పలుకుతున్నాయి. ఆల్రెడీ వర్షాకాలం కాబట్టి మనం ఎక్కువ తినలేము. రోజుకు 10 అందరూ నలుగురు ఉంటే 10 కాయలు తింటాము. లేదా ఎవరైనా సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ ఎవరైనా వస్తే కోసి పంపిస్తా. అయితే ఏమవుతుంది, మనం కాయలు తయారైనాక 2 రోజులు 3 రోజులు చూడకుండా ఉంటే పురుగు తగులుతుంది అనమాట. పురుగు తగిలితే కాయ ఖరాబ్ అయిపోతుంది. ఇది ఇప్పుడు కోసిన జామకాయ పచ్చిగా ఉంది, చూసారా? పచ్చిగా దూరగా ఉంది. సేమ్ ఇదే కలర్లో కోసుకొని తినాలి మనం. టేస్ట్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పురుగు కూడా తగలదు. ఇంకా 2-3 రోజులు పడితే ఉంటే ఆ చెట్టుకే పురుగు తగిలేస్తుంది అనమాట. మంచి టేస్ట్ ఉంటుంది. కాయ అటు మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా పుచ్చకాయలుగా కచ్చలాడుతుంది. మంచి టేస్ట్ ఉంటుంది. ఇటువంటి కాయే మనం తినాలి. మనం. దయచేసి ప్లీజ్ వీడియోలో పూర్తిగా వీడియో చూడుర్రి, లాస్ట్ వరకు చూడుర్రి. ఈ జామకాయలో ప్రోటీన్లు ఉంటాయి కొన్ని. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రోజుకి మినిమం 4-5 అయినా తినాలి జామకాయలు. 4-5 అయినా తినాలి. అరుగుదలకు మంచిది, ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది జామకాయలు. ఎందుకంటే అది ఆర్గానిక్ ఫ్రూట్స్ అనమాట. ఏ పురుగు మందులు ఏమి వీటికి. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలం వచ్చేటప్పుడు కింద మొదలు కుండీలు చేసి బర్రెలు ఆవులు పెండేరు ఉంటుంది. ఆ పెండేరు తప్ప ఇంకేమీ వేయము. పురుగు మందు అయితే ఏం కొట్టము అసలు వీటికి. ఆర్గానిక్ కాయలు. మనం బయట కొనుక్కునే కాయలు అయితే ఏం చెప్పలేము. అవి ముగ్గవు, కానీ మందులు ఏమో తెలియదు కానీ వాటికి. అయితే అప్పటికప్పుడు కోసుకొచ్చి మన ఇలా చెట్టు కోసి తిన్న జామకాయలు టేస్ట్ అలా ఉంటుంది. మార్కెట్లో ఏం చేస్తారంటే కోసుకోపోయి 4-5 రోజుల ఉన్నదాకా అమ్ముతారు. అప్పుడు 4-5 రోజులకి ఏమవుతుందంటే కాయ కొంచెం తేడా వస్తుంది. ఇప్పుడు కోసి తిన్నంత టేస్ట్ ఉండదు. దాంట్లో అంత క్వాలిటీ కూడా ఉండదు. టేస్ట్ తేడా ఉంటుంది. అంత టేస్ట్ కూడా ఉండదు. ఇప్పుడు మనం లైవ్ కోసి తింటేనే మనకు బాగుంటుంది. దయచేసి మీరు కూడా మీ ఇళ్ళ కాడ ప్లేస్ ఉన్నా సరే, లేదంటే మీ పొలాల కాడ ప్లేస్ ఉన్నా సరే, అన్ని రకాల ఫ్రూట్ చెట్లు అదొకటి నాటుకోరి. బయట కొనేవి బాగోవు. ఎందుకంటే ఇది ఎక్కువ మెడిసిన్ మందులతోటి ఎక్కువ బయట నుంచి వచ్చేటవి మందులతో తయారు చేసినాయి కదా, కాబట్టి అవి ఎక్కువ తినకుర్రి. ఇవి కావాల్సిన ఎందుకంటే మన ఇంటికాడ జాగా ఉంటే జాగాలో పెట్టుకోరి, లేదంటే పొలం కాడ పెట్టుకోరి. అన్ని రకాల ఫ్రూట్ చెట్లు అదొకటి పెట్టుకున్నా సరిపోతుంది. అన్ని రకాలు పెట్టుకోరి. ఎందుకంటే మన
లైవ్ మన తోటలో మన ఇంటికాడ మన చెట్టుకి కోసుకు తిన్న ఫ్రూట్స్ అలా ఉంటాయి, బయట మార్కెట్ కొనుక్కున్న ఫ్రూట్స్ అలా ఉంటాయి. అవి చెప్పలేం, అన్ని మందులతో తయారు చేసారు. అవి ఆరోగ్యానికి కూడా హానికరం. ఇవైతే మన ఆరోగ్యానికి బాగుంటాయి, ఎందుకంటే మన కళ్ళెదురుగా మనం పెంచుకున్న కాయలు కాబట్టి, మందులు ఏమి లేకోకుండా పెంచుకున్నాం కాబట్టి, ఆర్గానిక్ కాయలు కాబట్టి, ఫ్రూట్స్ కాబట్టి మనకి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చెట్ల కాడ దగ్గర ఇక్కడ ఒక బొబ్బాయి చెట్టు మొలిచింది. అంతకుముందు బొబ్బాయి చెట్టు మొలిచింది, పెద్దదైంది. మన సమ్మర్లో ముందు ఇంచుమించు సంవత్సరం అయిందే మొలిచి పెద్దదైంది. నేను కాయలు కాసింది కదా అని ఇసిపెట్టేసిన. కాయలు బాగానే కాసింది, బాగానే తిన్నాం. కానీ నేను మొన్న సమ్మర్లో ఒక 10 days 10 days 12 days నేను ఊరికి వెళ్ళిన ఆంధ్ర కాదు, కేరళకి పోయినాం. అప్పుడు మా అమ్మ నాయన పెట్టినాం, కానీ వాళ్ళు ఈ చెట్టు ఎక్కలేక కాయలు ఖరాబ్ అయ్యి కింద పడిపోయి మొలకలు వేసినాయి. చూసిరా, కింద పడి మొలకలు వేసినాయి. మొలకలు కూడా పెద్ద మొలకలు అయిపోయినాయి. పెద్ద మనం తీసి వేరే చోటని వేయాలంటే బతకవు కాబట్టి పెద్దవి తీసి పడేసి చిన్ని తీసుకెళ్ళి వేరే దిక్కు పెడదాం. మనం ఆల్రెడీ అక్కడ అరటి మొలకలు పెట్టినాం కదా కింద బోర్ దగ్గర, అది వాటి మధ్యలో పెడదామని అనుకుంటున్నా. అని ఈ ఇటువంటి కాయలు వీటిని కొంచెం కచ్చిగా ఉంటాయి కాబట్టి కోసి ఉప్పు కారం పెట్టి తింటే మంచి బాగుంటుంది. దీని కాంబినేషను ఉత్తిదే తినుకోకుండా అదిరిపోతుంది. సో నేనైతే ఇదిగో ఇక్కడ బొబ్బాయి చెట్లు వేసినాయి కదా, ఇది నాటు బొబ్బాయి చెట్లు అనమాట. ఇవి నాటు బొబ్బాయి చెట్టు, మంచి టేస్ట్ ఉండే ఈ కాయలు. పెద్దది చెట్టు చచ్చిపోయింది, ఖరాబ్ అయింది. చూపించిన కాదు, అక్కడ కనపడుతుంది ఎండిపోయి చచ్చిపోయింది. ఇంక ఇవ్వడం విత్తనాలు కాయలు అప్పుడు నేను లేనప్పుడు కాయలు కింద పడి మొలకలు